Under ear reading, what we understood, the story of a little girl and her brother, the doctor, operation, and the miracle. This is what we learned in that lesson. So how can we understand it completely? Then we should make certain questions to ourselves. Then we understand it very clearly. For the first page, I have framed certain questions, and let us see what are these questions. మనకి లెసన్ ఏమాత్రం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది అది తెలుసుకోవాలి అంటే మనం కొన్ని క్వశ్చన్లు మనం వేసుకోవాలి. ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి దట్ ఐ హావ్ షోన్ హియర్. క్వశ్చన్ ఈజ్ విత్ స్టార్టింగ్ విత్ వాట్, వై, వెన్, హౌ, వేర్, విచ్, whom, who. These are all the questioning words we know. దాంతో మనం క్వశ్చన్ వేసుకొని దానికి ఏమాత్రం ఆన్సర్ వస్తుంది చూసుకోవాలి. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ వీ రీడ్. దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్షన్, వాట్ ఐ సెడ్. సో దానికి పెద్ద ఆన్సర్లు ఉండాలా? అక్కర్లేదు. సింగిల్ లైన్ ఆన్సర్స్ విల్ డూ, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్స్ విల్ డూ. దట్ ఈస్ how best we understand it, right? So now with who I started, in the very first sentence the answer is there. What is the question? Who is Tess? Tess evalabba, idi question. Evaru? Tess అనేది ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి వయసు కూడా ఇచ్చాడు అక్కడ, రైట్? దాన్ని పట్టుకొని మనం ఆన్సర్ అక్కడ రాయొచ్చును. What is the age of that girl Tess? If you see here in the textbook, first line, Tess, an 8-year-old child. Tess is an 8-year-old child. అయితే ఇక్కడ 8-year-old ఆ మూడింటి మధ్యన చిన్న హైఫన్లు పెట్టారు. Why is that like that? Is old is an adjective. Year is a noun. 8 year. That 8 year has become again adjective. So ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్ని చూపించినప్పుడు ఆ వర్డ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ కాంపౌండ్ యాడ్జెక్టివ్లోనూ వాటి మధ్యన చిన్న హైఫన్లు పెడతారు. మీన్స్ వాట్? దోస్ త్రీ ఆర్ ఇంటర్లింక్డ్ టు డిస్క్రైబ్ ఎ సర్టన్ థింగ్ హియర్. వాట్ ఇస్ ద సర్టన్ థింగ్? ద గర్ల్. So what is the answer? The answer is Tess is. Remaining who I am leaving. ఆ క్వశ్చన్లోను హూ అనే పదాన్ని వదిలేసుకొని ఆ టెస్ ఈజ్ టెస్ట్ ఉన్నది, దాన్ని ఆ టెస్ట్ ఒకటి పట్టుకెళ్ళి టెస్ ఈజ్ వాట్? యాన్ 8-year-old child. ఫినిష్డ్. ఆన్సర్ ఇస్ ఫినిష్డ్. అదే క్వశ్చన్కి అదే ఆన్సర్కి క్వశ్చన్ ఇట్లా కూడా వచ్చును. హౌ ఓల్డ్ ఈజ్ టెస్? టెస్ ఈజ్ 8-year-old. గర్ల్ లేదు, మ్యాన్ లేదు. యూ కెన్ సీ టు ఇట్. వెన్ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్ ఐ పుట్ యాన్ అండ్ గర్ల్. బట్ వెన్ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్ యాన్ అండ్ గర్ల్ has been deleted, removed, eliminated, and only Tess is 8-year-old అని పెట్టుకున్నాం. ఎందుకు? దేర్ ది ఇంపార్టెన్స్ ఈజ్ ఫర్ ది ఏజ్. ఆ క్వశ్చన్లో మనకి ఏం చెప్పాలి అంటే ఏజ్ గురించి చెప్పాలి. సో దేర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది గర్ల్, అండర్స్టూడ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఏజ్ ఇట్ సెల్ఫ్. బట్ హియర్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది గర్ల్. Tess, who is Tess అని. So then Tess is an 8-year-old girl. And here, how old is Tess? Tess is 8 years old. Finish. That way we are answering. Answer is same. Questions can be two. Right? And now when we come to the second one, what did Tess hear? If you continue reading, Tess heard her parents talking about her little brother Andrew. ఆ లైన్ ఉంది అక్కడ. ఆ లైన్ ఆన్సర్గా రావాలంటే మనం ఎట్లాంటి క్వశ్చన్ వేయాలి?
Question is like this. What did Tess hear? Tess heard her parents talking about her little brother. What is his name? Andrew. అలాగ మనం దీనికి ఆన్సర్ రాసుకున్నాం. కానీ దీంట్లోంచి మనం ఏం తీసుకున్నాం? టెస్ డిడ్ హియర్, హెర్డ్ చేసాం. టెస్ హెర్డ్ హర్ పేరెంట్స్ టాకింగ్. వాట్ డి షీ హియర్? షీ హెర్డ్ హర్ పేరెంట్స్ టాకింగ్. అది విన్నది. అయితే వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అబౌట్ హర్ లిటిల్ బ్రదర్ టెస్, సారీ హర్ లిటిల్ బ్రదర్ ఆండ్రూ. అది మనం రాసుకున్నాం. అయితే అదే క్వశ్చన్కి అదే ఆన్సర్కి క్వశ్చన్ మళ్ళా హూ వర్ హర్ పేరెంట్స్ ఆర్ టెసస్ పేరెంట్స్ టాకింగ్ అబౌట్? హూ వర్ టెసస్ పేరెంట్స్ టాకింగ్ అబౌట్? ఇక్కడ హూమ్ రాయలేదు. వై? ఇక్కడ అబౌట్ హూమ్ అన్నాం. అబౌట్ అనేసరికి ఇది ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ హూమ్ అయిపోతుంది. టు హూమ్, అబౌట్ హూమ్, ఫర్ హూమ్, ఆఫ్ హూమ్, విత్ హూమ్, బై హూమ్. ప్రిపోజిషన్ వచ్చినప్పుడు హూమ్ అయింది. ఇక్కడ ప్రిపోజిషన్ లేదు కాబట్టి హూ రాసుకొని ఆ ప్రిపోజిషన్ లాస్ట్లో పెట్టాం. చిన్న 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 మెలకువలనే మనం తెలుసుకోవాలి. హూ వర్ టెసస్ పేరెంట్స్ టాకింగ్ అబౌట్? టెసస్ పేరెంట్స్, ఈ హూ వదిలేసేయండి. టెసస్ పేరెంట్స్ were talking about her little brother Andrew. ఆన్సర్ అదే. మూడోది అబౌట్ హూమ్. అబౌట్ హూమ్ వర్ హర్ పేరెంట్స్ టాకింగ్. అక్కడ మళ్ళీ అబౌట్ లేదు లాస్ట్లోను. సో ది ఆన్సర్ దేర్ అగైన్ ద సేమ్ థింగ్. హర్ పేరెంట్స్ వర్ టాకింగ్ అబౌట్ హర్ లిటిల్ బ్రదర్ ఆండ్రూ. సి అంటే మనకి క్వశ్చన్ వేసుకోవడం, దానికి ఆన్సర్ తెలుసుకోవడం మనకు వచ్చింది అంటే, బికాస్ వై ఐఎమ్ టెలింగ్ వెరీ పర్టికులర్ ఈజ్ ఇన్ ద లాంగ్ రన్ మీరు ఇంకా హయ్యర్ క్లాస్కి వెళ్తూ ఉంటే, 7th క్లాస్కి, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి వెళ్తే, ఇన్ దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఆల్ అన్నోన్ ప్యాసేజెస్. బుక్ నుంచి వచ్చేవి తక్కువ, అన్నోన్ నుంచి ఎక్కువ వస్తాయి. ఇఫ్ యూ అటెండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మీరు పెద్ద ఈ ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఇంకేదే కోర్స్ చదవడానికి వెళ్ళినా అక్కడ మీకు కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లోనూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లోనూ ఏదో పారాగ్రాఫ్ ఇస్తారు, మీరు చదవని ఇస్తారు. సో ఆ చదవడం ఎట్లాగా, దానికి క్వశ్చన్ ఎట్లా వేసుకోవాలి, ఆన్సర్లు ఎట్లా చెప్పుకోవాలి, అది మనకు అర్థం కావాలి. అంటే మనం అక్కడ క్వశ్చన్ పేపర్ మీద రాసుకొని దానికి ఆన్సర్ రాయక్కర్లే, ఇక్కడ మైండ్లో మనం ఆ డ్రిల్లింగ్ చేసుకోవాలి. చేసుకుంటే వీ కెన్ పుట్ ది కరెక్ట్ ఆన్సర్ ఆర్ వీ కెన్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడిలోంచి, మల్టిపుల్ చాయిస్లోంచి, ఏబిసిడిలోంచి మనం బ్లైండ్గా ఏ కానీ బ్లైండ్గా బి కానీ పెట్టగల. బికాస్ వీఆర్ రీడింగ్ ఇట్, వీ అండర్స్టాండ్ ఇట్, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో దెన్ వీ కెన్ రైట్ వెరీ కరెక్ట్లీ. అది క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ తలక టాక్టిక్స్. దట్ ఈస్ ద పర్పస్ యాక్చువల్లీ. మనం క్వశ్చన్ రైట్ చేసుకొని మనమే దానికి ఆన్సర్ చూసుకొని మనమే కరెక్టా కాదా అని చెప్పుకోగలగాలి. దెన్ ఎనీ ప్యాసేజ్ నోన్ ప్యాసేజ్ ఫర్ అస్ లెటర్. తర్వాత ఏం ప్యాసేజ్ వచ్చినా సరే మనకి అన్నోన్ ఉండదు, అన్ని నోన్ ప్యాసేజ్లు ఉంటాయి, మనం హాయిగా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ 3. వై డిడ్ హర్ పేరెంట్స్ మూవ్ ఇన్ టు ఏ స్మాల్ హౌస్? ది క్వశ్చన్ ఇస్ స్టార్ట్ విత్ వై. కాబట్టి మనం అక్కడ బికాజ్ అని చెప్పుకోవాలి. బికాజ్ ఎప్పుడు చెప్పుకోవాలి? ఇక్కడ మొదలెట్టి హర్ పేరెంట్స్ మూవ్డ్, బికాజ్ ఇట్ ఈస్ డిడ్. డిడ్ మూవ్ బికమ్స్ మూవ్డ్. హర్ పేరెంట్స్ మూవ్డ్ into a small house. See to it, I left only why, remaining everything I have written in the answer. Ante your answer 3/4 of answer, 75% answer మన క్వశ్చన్ నుంచి వచ్చేసింది. Why did they move into a smaller house? Because they could not afford to stay in the present house after paying doctor's bills. Because they could not afford to pay
to stay in the present house after paying the doctor's bills. Now, afford. What is the meaning of afford? Afford is pay చేయగలగడం, ఖర్చు పెట్టగలగడం. That is, could be able to spend, could be able to have. అది afford అంటే. అంటే ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు అయ్యంటే హౌస్ రెంట్, అంత పెద్ద ఇంటికి హౌస్ రెంట్ ఇచ్చుకోలేరు కాబట్టి చిన్న ఇంటికి మారిపోయారు. ఇదే ఆన్సర్. సో హౌ వీఆర్ టెలింగ్, హౌ ది క్వశ్చన్ వీ హ్యావ్ టేకెన్, హర్ పేరెంట్స్ మూవ్డ్ ఇన్ టు ఏ స్మాలర్ హౌస్ బికాస్ they could not afford to stay in the present house after paying the doctor's bills. అట్లా దానికి ఆన్సర్ చెప్పుకున్నాం. రైట్, వై వస్తే బికాజ్ రాసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ హర్ పేరెంట్స్ గివ్ అప్ దేర్ ఎఫర్ట్స్? ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు. అబ్బాయికి ఒంట్లో బాగలేదు, అబ్బాయికి ఒంట్లో బాగలేకపోతే పేరెంట్స్ వాళ్ళ ప్రయత్నం మానేస్తారా? ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగలేకపోతే ట్రీట్మెంట్ ఇప్పించడం మానేస్తారా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. బట్ ఇఫ్ దే కాంట్ ఎఫర్డ్ టు ఇట్, దెన్ వాట్ ఈస్ టు బి డన్? ఇస్ ఇట్ నాట్? సో ఇన్ సచ్ ఏ కేస్ దే ఆర్ టు లీవ్ ఇట్ అప్ ఆర్ గివ్ అప్. So now the question is that, what is the question? Why did her parents give up their efforts? ప్రయత్నాలు ఎందుకు వదిలేశారు? ఎఫర్ట్ అంటే ప్రయత్నం. ప్రయత్నాలు ఎందుకు వదిలేశారు? గివ్ అప్ అంటే మీదకి ఇవ్వడం కాదు, గివ్ అప్ అంటే వదిలేయడం. రైట్, సో ది ఆన్సర్ ఈస్ హియర్, he needed costly surgery now and there was no one to loan them the money. So her parents lost their hope and gave up their efforts. ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైను ఈ ఆన్సర్కి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటే అయిపోతుంది. వై, ఇఫ్ యు సీ ఇన్ ప్లేస్ ఆఫ్ వై అండ్ డిడ్, ఐ రిమూవ్ దిస్. సో హర్ పేరెంట్స్ గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్. ఎప్పుడు? He needed costly surgery. Who needed costly surgery? Andrew. He needed costly surgery now. And there was no one to loan them the money. ఎవరు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. సో హర్ పేరెంట్స్, ఇక్కడ సో పెట్టాము, ఈ రెండు తీసేసి యాజ్ ఇట్ ఈస్ ఇది రాసేసాం. సో హర్ పేరెంట్స్ గేవ్ లాస్ట్ దేర్ హోప్స్ and gave up their efforts. That way means when the question is why, we can use so and because. Because కూడా మనం చెప్పుకోవచ్చును. Her parents gave up their efforts because he needed costly surgery. There were none to lend him money. రైట్, దేర్ వర్ నన్ టు లెండ్ హిమ్ మనీ. ఆ రెండు అక్కడ రాసుకొని ఇది ఇక్కడ రాసేస్తే అయిపోతుంది, బికాజ్ హర్ పేరెంట్స్ అని. రైట్, ఆర్ హియర్ హర్ పేరెంట్స్ లాస్ట్ దేర్ హోప్ అండ్ గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్ బికాస్ హీ నీడెడ్ ఎ కాస్ట్లీ సర్జరీ నౌ అండ్ దేర్ వాజ్ నో వన్ టు లోన్ దెమ్ ది మనీ అని రాసేసుకున్నాం. బికాజ్ అన్నప్పుడు వెనక వాక్యం ముందుకు వస్తుంది, సో అన్నప్పుడు ముందు వాక్యం వెనక్కి వెళ్తుంది. దట్ వే వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. సో లాస్ట్ వన్, వాట్ డిడ్ హర్ ఫాదర్ సే టు హర్ టియర్ఫుల్ మదర్? ఏం చెప్పాడు మదర్కి? సో ఇఫ్ యూ సీ ద సెకండ్ పారాగ్రాఫ్ దా, యూ కెన్ ఫైండ్ వెన్ టెస్ హెర్డ్ హర్ డాడీ సే టు హర్ టియర్ఫుల్ మదర్, ఓన్లీ ఎ మిరకల్ కెన్ సేవ్ హిమ్ నౌ. What did he say? Only a miracle can save him now. Her father said to her tearful mother.
Or her father said to her tearful mother, comma, quotations, only a miracle can save him now, full stop, quotations end. అలా రాయాలి ఆన్సర్. అంటే ప్రతి దానికి మనం ఆన్సర్ ఇక్కడ వెతుక్కొని చక్కగా అర్థం చేసుకొని రాయాలి. Now what are the book questions? Do you think Tess can buy the miracle with the savings? Why? It is up to you. What were her savings? Or what are her savings? Or how much did she save? How much did she save? How much does she save? What were her savings? What amount could she save? Question anta saving gurinchi vastundi. So what is the amount? So the question is, do you think Tess can buy the miracle with her savings? Why? And earlier I questioned, what was the amount? What was it? $1.11. Right? With that amount, do you think she can buy a miracle? No, we cannot. Right? So that is what we are right. No, I don't think, do you think becomes I don't think. No, I don't think. Why? Because the question starts with do. Now let us remember. Do, did, does. Is, am, are. Was, were. Have, has, had. Will, shall, can, may, could, would. వీటితో కానీ క్వశ్చన్ స్టార్ట్ అయితే, would you like to give me your book? Would you like to give me your book? Is a question. Right? You may say yes or no. No, I don't want to give my book to you. Yes, I would like to give my book to you, please. That way we can answer yes or no. Why? The question starts with would. Likewise here the question starts with do. Do you think Tess can buy the miracle with her savings? No, I don't think Tess can buy the miracle with her savings. దాంట్లోనే ఉంది, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. డూ యూ థింకే మనం మార్చాం అటు నుంచి టు నో ఐ డోంట్ థింక్ అన్నాం అంతే. నో ఐ డోంట్ థింక్ టెస్ కెన్ బై ద మిరకల్ విత్ హర్ సేవింగ్స్. వై ఉంది కదా, వైకి మనం బికాజ్ పెట్టుకోవాలి కదా. బికాజ్ వాట్ ఇస్ దట్? బికాజ్ her savings are only $1.11. It is a very, very small amount. Why couldn't she? Because the amount is very small. Right? Amount is very few. That way we should not say very less amount. No. It is a small amount. Amount is always small. It is not less amount. Less marks. Now you understood why I used less and why I used small here. Small is amount we cannot count, small amount. Less marks we can count, less marks. And later here we will see under grammar what is this less and what is this small. Right? For now, let us understand like that. Why did the mother say that the surgery was a real miracle? Because they never thought that they could pay to a doctor for the surgery. But the doctor, when he hears Tess seeking for miracle, he wanted to do a miracle. So he did it with all the expenses unto his account. So mother could never think. Why did the mother say that the surgery was a real miracle? Because she never expected that a doctor would conduct the surgery
all free. And so she said that the surgery is a miracle. Why is that? So I have shown, because the mother said, did say becomes said. The mother said that the surgery was a real miracle because they did not expect a doctor to conduct a surgery free of cost. That is what we are right? Or they did not expect the doctor to conduct a surgery for a very small amount, $1.11. These are bigger questions and bigger answers. And there it is 1 mark questions. You try to make 1 mark questions and try to answer 1 mark questions. And here these are 2 to 3 marks questions, these are, right? And what did the little girl understand by the word miracle? The little girl Tess understood by the word miracle is a kind of medicine which her parents could not afford to. Once again, what did the little girl understand by the word miracle? The little girl understood by the word miracle that it was some medicine which her parents could not afford to. That way we are answering, right? And what did దానికి కూడా ఆన్సర్ మనకి బుక్లో లేదు, మనం ఆలోచించాలి. మిరకిల్ ఏమిటనుకుంది? ఆమె షాప్కి వెళ్ళి మిరకిల్ అడిగింది డబ్బులు ఇచ్చి. అంటే ఏంటి? షీ థాట్ మిరకిల్ ఈజ్ ఎ మెడిసిన్. అది మనం రాయాలి అక్కడ, రైట్? సో నౌ ఆఫ్టర్ సీయింగ్ దిస్, there are certain statements, you have to read them, understand them and locate them in the lesson. When you locate them in the lesson, whether the statement as it is we find over there, then we have to put true. And if it is something else, the statement is false. We have to put F. So try to read the lesson again in context with these lines, sentences, and try to put F and T. That you have to do by yourself. So here, I am sorry, the chemist said, because the miracle the girl had asked for, a miracle girl అడిగింది. అప్పుడు ఆ మెడిసిన్ షాప్ వాడు ఐఎమ్ సారీ అన్నాడు. ఎందుకన్నాడు? అతని దగ్గర మందు లేదునా, డబ్బులు సరిపోవనా? లెట్ us see the options. ABC was not available in shop. మిరకిల్ తన షాప్లో లేదు, అందుకోసం సారీ అన్నాడా? వాజ్ వెరీ కాస్ట్లీ, ఆ మందు చాలా కాస్ట్లీ అని చెప్పాడా? వాజ్ నాట్ ఏ మెడిసిన్, మిరకిల్ అన్నది మెడిసిన్ కాదా? యా, ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్. మిరకిల్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్ ఆర్ వాజ్ నాట్ ఏ మెడిసిన్, రైట్? డాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్ వాంటెడ్ to help the child, to collect a lot of money, to make fun of the child. What does he want? Does he want to help the child? Yes, he wanted to help the child, but not he wanted a lot of money, or he doesn't want to make fun of the girl there. Food, nutrition, vocabulary, we are going to see what are the words we are learning out of this thing. We need a balanced diet. What is balanced? Samanga tugali. And if you see, certain boys are very stout in our class. And again, if we see, certain boys are like this. And certain boys are always complaining headache, complaining stomachache, complaining cold and cough, and always it is like that. What I want to highlight here is, manaki స్కూల్లో చదువుకునే పిల్లలు అంటే, చిన్న పిల్లలు అంటే హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ వాట్ వీ సీ ఈజ్ దిస్ ఈజ్ నాట్ హెల్దీ అగైన్, అండ్ దిస్ ఈజ్ నాట్ హెల్దీ అగైన్. వాట్ ఈస్ దట్ మీన్స్? he is not taking
బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇది బ్యాలెన్స్డ్ డైట్ అన్నది వేరేగా ఉంటుందా? ఎస్, వేరేగా ఉంటుంది. వాట్ ఈస్ దట్? It should have all the nutrients. What are these nutrients? Means carbohydrates, you must be reading in your biology. Carbohydrates, proteins, fats, vitamins, water and minerals. These are the main food ingredients. And these should be required by our body. మన బాడీకి ఇవి కావాలి. ఏది ఒకటి లేదనుకోండి, then we are not healthy. Suppose vitamins are not there, we are not healthy, right? And suppose fats are not there in our body, we are not healthy again. Proteins are not there again. Carbohydrates, they are more, we are not healthy. So they should be taken in an equal amount. అంటే ఇంత ప్రోటీన్ తీసుకుంటే ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇంత విటమిన్ తీసుకుంటే ఇంత మినరల్, ఇంత వాటరు, అవన్నీ అలాగా రేషియో ప్రకారం ఉంటాయి తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యువర్ బ్యాలెన్స్డ్ డైట్. దట్ ఈస్ వాట్ వీఆర్ రీడింగ్ అబౌట్ హియర్. సో వెన్ వీ హెర్డ్ అబౌట్ బ్యాలెన్స్డ్ డైట్, లెట్ us read this. We need a balanced diet to be healthy. Balanced diet provides us major nutrients such as carbohydrates, fats, vitamins, minerals and proteins. There are two different types of different sources of protein: animal sources and plant sources. Animal sources include fish, egg, meat, etc. Peas and beans are important sources of protein. Now let us understand. Carbohydrates, right? Second one is we need fats, vitamins, minerals and proteins we need. If at all we take rice, or if at all we take the wheat, that wheat or that rice contains all these, but they may not have sufficient vitamins which it can supply to your body. And so along with the rice, we have to take vegetables. Okay, and along with that we have to take certain pickles also we have to take. We have to take ample of water, and daily one or two eggs we have to take, and certain fruits we have to take. Fruita, ida, no I don't want. Banana, I don't want. Apple, chee. Then what? Orange, no papa, I don't want it. Take grapes, I don't want. Then what do you want? ఏంటి వండే మమ్మీ? బెండకాయ, చీ బెండకాయ, ఎప్పుడు బెండకాయ. That bendakaya has iron with it, minerals with it, right? And birkaya, vankaya, these are all the things which are very rich with minerals that you have to eat. And all your dals, these contain proteins. And of course your wheat and rice, they contain carbohydrates. So in your balanced diet, you have to see that it has rice or wheat, chapati, it has dal, it has a curry, and it has an onion, and again it has certain fruit with it. And in the early morning, if you are taking a boiled egg as a breakfast, it is well and good. That way you are supplying proteins to your body. Proteins are mainly found in two sources. One is from animal source, the other is your plant source. Plant, almost all the dals, those have pulses under, those have the proteins more. And here wheat, jawari, bajra, right, and your rice, these are rich with carbohydrates. Avi kuda undali. If at all it is going like this,
people are falling prey for diabetes. Why? Carbohydrates, annam, avakaya, biryani. Then what is happening? You are stuffing your stomach with only carbohydrates. అంటే మనం బొజ్జలోను అంత కార్బోహైడ్రేట్స్ తినేసి మెక్కేస్తున్నాం. ఒత్తి కార్బోహైడ్రేట్స్ శక్తి వస్తుంది, పరిగెట్టాలి. మనం పరిగెడుతున్నామా? పరిగెట్టట్లేదు. స్కూల్లో 8 o'clock నుంచి సాయంత్రం 4 o'clock వరకు కూర్చుంటాం. ఇంటికి వెళ్ళి టీవీ ఎదురకుండా కూర్చుంటాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కడికి వెళ్తాయి? అక్కడే స్టమక్లో ఉంటాయి. అండ్ సో మనకి డయాబెటీస్ వస్తుంది. సో వాట్ we have to do is we have to take our food in equal ratio. That is called balanced diet. ఎంత చిన్న పాఠం ఎంత పెద్ద నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు what we see is here there are certain words. The words we are using, many words we are using, and in those words which are using there are certain words which are mismatched. Now let me tell you one thing. ఇక్కడ షర్ట్ వేసుకున్నాను అండ్ టై వేసుకున్నాను, బెల్ట్ వేసుకున్నాను, కిందన ప్యాంట్ వేసుకున్నాను. ఇక్కడ షర్ట్ వేసుకొని టై వేసుకొని కింద లుంగి వేసుకున్నాను. మ్యాచింగ్ అవుతుందా? అవ్వదు. రైట్? లుంగి వేసుకొని బెల్ట్ పెట్టుకున్నాను, మీద బనీన్ వేసుకున్నాను. మ్యాచింగ్ అవుతుందా? అవుతుందేమో. మనకి పెద్ద పెద్ద మీసాలు నల్ల రంగు వేసి దొంగలు నల్ల చూపిస్తారు, కానీ అది మిస్ మ్యాచ్. అలాగే కొన్ని వర్డ్స్ ఉంటాయి, చదువుతాం చూడండి. ఇక్కడ హాస్పిటల్, నర్స్, పేషెంట్, ప్యాసింజర్. There are 4 words. Out of these 4, one is mismatching with the remaining 3. What is that one word? We have to find out. మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే హాస్పిటల్ ఈజ్ ఎ నౌన్, నర్స్ ఈజ్ ఎ నౌన్, వీ నో. నర్స్ అండ్ హాస్పిటల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ దెమ్, రిలేషన్ విత్ దెమ్. సో దే ఆర్ నాట్ ఆడ్. నెక్స్ట్ పేషెంట్, మరి హాస్పిటల్లో పేషెంట్ ఉంటాడు కదా. సో దీస్ 3 ఆర్ మ్యాచింగ్. అయితే హాస్పిటల్లో ప్యాసింజర్ ఉంటాడా? ప్యాసింజర్ అంటే ట్రావెలర్, జర్నీ చేసే ఆయన. అతను ఉంటాడా హాస్పిటల్లో? ఉండడు. సో దట్ ప్యాసింజర్ ఈజ్ రౌండెడ్ ఆఫ్ అండ్ దాట్ ఈజ్ ద మిస్ మ్యాచ్ వర్డ్. మిస్ మ్యాచ్ వర్డ్ని ఆడ్ వర్డ్ అంటారు. చూస్ ది ఆడ్ వర్డ్ ఇస్ ద క్వశ్చన్ వొకాబులరీలో. సో నెక్స్ట్, షాప్, కస్టమర్, కాస్ట్, టెంపుల్. కాస్ట్ ఈజ్ అ నౌన్, టెంపుల్ ఈజ్ అ నౌన్, కస్టమర్ ఈజ్ అ నౌన్, షాప్ ఈజ్ అ నౌన్. షాపు, కస్టమరు, కాస్ట్ ఈ 3 ఒకే దానికి చెందాయి. దేర్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ ద 3. బట్ వెన్ కమ్స్ టు టెంపుల్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఇట్. సో దట్ ఈస్ ద ఆడ్ వర్డ్, వీ హ్యావ్ టు రౌండ్ ఇట్ ఆఫ్. 3, డాలర్స్, థింగ్స్, రూపీస్, సెంట్స్. డాలర్ ఈజ్ ది కరెన్సీ ఇన్ అమెరికా అండ్ మోస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. సింగపూర్ డాలర్ అంటారు. అలాగా వాళ్ళ కంట్రీలో వాళ్ళు డాలర్ అని పిలుస్తారు, కానీ వాళ్ళ డాలర్ ఇట్ ఈస్ ఎ కరెన్సీ. రూపీ, ఇట్ ఈస్ అవర్ కరెన్సీ. అండ్ సెంట్స్ వీ హ్యావ్ సీన్, దట్ ఈస్ ఆల్సో కరెన్సీ. అయితే ఈ మధ్యన థింగ్స్ ఏం చేస్తున్నాయి? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఎనీ కరెన్సీ? నో. సో దట్ వీఆర్ రౌండింగ్ ఆఫ్. అండ్ నెక్స్ట్, ట్రీట్మెంట్, ఆపరేషన్, సర్జన్, బ్లాక్ బోర్డ్. ట్రీట్మెంటు అండ్ సర్జన్, రైట్? అండ్ అగైన్ యువర్ ఆపరేషన్, ఇవన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించినవి. బ్లాక్ బోర్డు హాస్పిటల్కి సంబంధించింది కాదు. సార్ బ్లాక్ బోర్డ్, నోటీస్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ గ్రీన్ బోర్డు ఉంటుంది, దానికి పిన్నులు వేసి నోటీస్ తగిలిస్తారు. సో బ్లాక్ బోర్డ్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ దీస్ 3 వర్డ్స్. అండ్ నెక్స్ట్, ఎగ్జామ్, క్వశ్చన్, ఆన్సర్, చాక్లెట్. ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇఫ్ ఐ క్వశ్చన్ యు ఆర్ ఆన్సరింగ్, దట్ మీన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ఫినిష్డ్. Chocolate, what is chocolate is doing? Yes sir, chocolate is also a part of examination sir. Why? Because our teacher, whenever I answer correctly, she gives me a chocolate sir. Examination lo question answer le untai. And what is this chocolate given?
It is your prize, it is your gift. Gift has nothing with the examination. మార్క్స్ అని ఉందనుకోండి, అది దాంట్లో కలుస్తుంది. యూ గాట్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్స్, ఇవి ఎగ్జామినేషన్కి వెళ్తాయి, కానీ చాక్లెట్ వెళ్ళదు. సో దట్ వే వీఆర్ ఫైండింగ్ అవుట్. నా రీడ్ ది ఫాలోయింగ్ కన్వర్జేషన్ and see where are the question marks. Where is the champion of Israel? Question mark. Shouted Goliath. Let him come and fight with me. There is a exclamatory mark. Who is this man? Question mark. I will go and fight him. I will go, akkada apostrophe undi. So, how stupid you are? Again exclamatory mark. Now, what we are learning on the whole here are punctuation marks, where they have to be kept, how they are to be used. When they are used, how we are to read it. అంటే మన రీడింగ్ని, అండర్స్టాండింగ్ని కంట్రోల్ చేసేవి ఈ పంక్చుయేషన్ మార్క్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పంక్చువల్. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఆపాలి, ఎంత గబగబా చదవాలి, ఎంత స్లో అవ్వాలి, ఇవన్నీ కూడాను ఈ పంక్చుయేషన్ మార్క్స్ చెప్తాయి మనకి. Rama is a boy. I stopped there. Right? He was the son of Dasaratha. దశరథ తాలూకా కొడుకు అని చెప్పుకున్నాం. రెండో సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ సెంటెన్స్కి రెండో సెంటెన్స్కి మధ్యన కంజంక్షన్ లేదు, కాబట్టి అక్కడ ఫస్ట్ సెంటెన్స్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. రైట్? క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్ కానీ ఈ స్టేట్మెంట్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నది అని మనకు తెలియాలి అంటే దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. అది మాట్లాడుతున్నది అంటే ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్, ఇట్ ఈస్ ఎ డైలాగ్ అని మనకు తెలియాలి అంటే దానికి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవాలి. అంటే ఏ మాత్రం డైలాగ్ చెప్పబడింది అక్కడికే పెట్టుకోవాలి ఇన్వర్టెడ్ కామర్స్. సో ఎక్కడైతే మనం ఆశ్చర్యంగా చెప్పామో అక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెట్టుకుంటాం. లెట్ హిమ్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ. అది లెట్ హిమ్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ అన్నది ఈజ్ ఇట్ ఎ స్టేట్మెంట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్. దెన్ రాదర్ ఇట్ కెన్ బీ ఎ సజెషన్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎండెడ్ విత్ an exclamatory mark. వై? రియలీ విల్ హీ కమ్ అండ్ ఫైట్ విత్ మీ అని వచ్చిన ఛాలెంజ్ వదిలినట్టు ఉంది అక్కడ. డస్ హీ కమ్ అండ్ ఫైట్ విత్ మీ? రియలీ కెన్ హీ అని ఒక క్వశ్చన్ వేసినట్టుంది, కాబట్టి అక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకున్నాం, నాట్ ఫుల్ స్టాప్. దెన్ ఇఫ్ యూ సీ హూ ఈజ్ దిస్ మ్యాన్, అగైన్ దట్ ఈస్ టాక్డ్ బై సంబడి, అండ్ సో ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ దేర్ బికాజ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ ఈజ్ దేర్. ఐ విల్ గో. ఐకి డబల్ఎల్కి మధ్యన ఒక ఇలా చిన్న కామా ఉంది, దట్ ఈస్ కాల్డ్ అపాస్ట్రఫీ. రైట్? దిస్ అపాస్ట్రఫీ కెన్ బి యూజ్డ్ ఫర్ టూ పర్పజెస్. One is to say something is belonging to somebody. Right? This is my chair annam. This chair belongs to me annam. Right? It is his chair annam. కానీ అక్కడ టీచర్ అని వచ్చింది అనుకోండి, ఇట్ ఈజ్ హిజ్ చైర్ అనలేదు, హిజ్ జాగాలో టీచర్ వాడాలి. ఇట్ ఈజ్ టీచర్ హిజ్ చైర్ అంటావా? అనం. దెన్ వాట్ వీ డూ ఈజ్ we have to put an apostrophe s over there. అంటే టీచర్ ఆర్ తర్వాత ఒక చిన్న కామా మీదన పెట్టి, కింద కాదు మీదన పెట్టి ఎస్ రాయాలి. దట్ ఈస్ కాల్డ్ అపాస్ట్రఫీ ఎస్. అంటే అపాస్ట్రఫీ ఎస్ అక్కడ అలాగ వాడాం మనం. తర్వాత మిగతావి హౌ టు ఎలిమినేట్ ది లెటర్స్. రైట్? వై టు ఎలిమినేట్? వెన్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్, హౌ టు రీడ్ ఇట్, వాట్ మీనింగ్ దే బ్రింగ్ అబౌట్, ఇది మనం చెప్పుకుందాం. సో నౌ గ్రామర్ పార్ట్ యూనిట్ 3. వాట్ ఈస్ దేర్ అండర్ గ్రామర్ పార్ట్? పంక్చుయేషన్ మార్క్స్. వాట్ ఆర్ దీస్ మార్క్స్? Punctuation means time. Which dictates time is punctuation. What is time again? When we are reading, if at all we speedily read, nobody can understand. And also when we read very slow,
then also people may not hear it. Then reading has a certain skill, and that skill depends on the punctuation marks. They set the time of reading. That is, in anything, whether you are singing a song, whether you are playing a music, right, or whether you are playing a game, or whether you are doing a certain thing, punctuation is a must. Then the work done is very orderly. Once again, then the work done is very orderly. Means when we are reading it, we are not reading for ourselves. We have to remember that. We are reading it for others as well as for ourselves. Then we have to follow the marks. Where full stop is there, where question mark is there, where exclamatory mark is there, where a comma is there, what is the necessity of those things, where inverted commas are there. You see, these are all what we can say are the rules of the road. When you are driving a vehicle, the punctuation is the green light and red light. Keeping to the left, right? And in silence zones, don't honk the horn. These are all the punctuation marks for your road travel when you are in a car or a vehicle. Suppose when you are reading, then you should have these punctuation marks. You have them. You have to follow them even. Then the people who hear you reading, they can understand. So they should understand. Here the sentence gets completed. Then sentence is of how many kinds? The sentence is of one statement, assertive statement or negative statement, then question, interrogation, then your exclamatory sentence, imperative sentence. Likewise, we have these many. An exclamatory sentence, it is always expression, your way of expressing your astonishment, and so the mark should be different. And statements, my name is so and so, that way I am closing it over there. While closing, we should have a full stop over there, and so I have put here in the first thing, at the end of a sentence. The sentence we should understand, the sentence is completed. Whether it is you or the reader or the examiner, you should understand, here you are closing the sentence. Then if it is a statement, you have to put a full stop, a small dot. That indicates there you intended to stop your sentence. Next, if it is a question, you have to put a question mark. Then it is indicative, here your question is finished. What is your name? At the end of the name, you have to put the question mark. Where do you go? At the end of the word go, you have to put a question mark, so that it is indicative your sentence is completed. And in what form it is getting completed? It is getting completed in question form. So question mark is a must. Then exclamatory sentence, I said that you are expressing yourself, your astonishment, your anguish, your whatsoever other than both statement and question, whatever you feel, you will be expressing it. There you have to put the mark of exclamation. Hurrah! What is this hurrah word? You are very happy. Hip hip hooray! You are very happy. At the end of hip hip hooray, though it is an interjection, there you have to put the mark of exclamation. You can see here, second, what I said is where a pause is necessary.
Continuously we cannot read. There somewhere you have to stop, you have to take a rest, a small pause. There you have to keep a comma. That is, continuously we are putting nouns, continuously we are putting adjectives. Then in between these two adjectives you have to provide a comma so that each and every individual word can be read separately. That is called pause is necessary. He goes there. Did I end the sentence? No. He goes there. I did not end it. To bring few books. I have one more thing. To bring few books. I am to attach with this going there. So there we are having a pause over there, a stoppage, a small stoppage. There we have to put a comma. And when we are seeing comma, full stop, question mark, exclamatory mark, we are seeing these are the main marks of punctuation. Then there are some indications. Indication means this is a direct speech. How do we know? We have the inverted commas there. You can see in any book the dialogue which has been spoken by somebody, and if that is directly put over there, inverted commas are put. Those are indicative, indication of speech. They indicate, yes, this has been spoken by somebody. There we are putting inverted commas. Right? And indicative, second indicative, what is that indicative? Indication of expression. I told you already, mark of exclamatory we use as an indication of expression. Second, there are small hyphens. Small hyphens are used. That is also indicative. What is that one? Whatever is said here, and after this dash, we have written something here, and this here, this whatever we have written here, it indicates something about this. It talks something about this. And that mark, hyphen, a small, this one, as an indicative. Certain places we use this slash. What does it indicate? It indicates either this or this. Slash we put, right? Oblique we say. The slash or oblique, it indicates either this or this. These are indicative marks of punctuation. They also give you time. These are all to gain time, right? And we should not, in a flow, if we speak, nobody can understand. So, how, in what way, in what speed we are speaking, that is being monitored by these marks of punctuation, and so they are very necessary. And after all these things, we have one very important mark. That is what we call as apostrophe. Why I said it is a very important mark? Full stop, it ends the sentence. Question mark, it ends the sentence. Exclamatory, it talks how you feel about it. Right? Comma, you take a pause. Inverted commas, it talks, it is a speech. These have their own functions. But here one indication, that is indication of position, right? Indication of shortening. These two functions are done by only one punctuation mark. That is called apostrophe. Apostrophe is nothing but a small inverted comma in between two words, two letters, are that apostrophe and S. Mostly the possessions we speak about. How? This is Rama's book. What we say? The book and Rama. How these two are related? Possessive.
That is, Rama possesses that book. Did I say Rama possesses that book? No. Rama's book, Gopal's pen, Mahesh's house. That way we say. Right? Harish's father. Harish's father. And in sometimes the possession can also be said without using the apostrophe S. Mahesh's father, I said. There I cannot say father of Mahesh. No. You may say, what is the mistake over there, sir? Father of Mahesh and Mahesh's father, which is easier to say. Definitely Mahesh's father is easier to say. That we have to adapt. That we have to take it. Not father of Mahesh, mother of Gopal, Gopal's mother. The book of Gopal we can say. The book of Gopal we can say. Father of Gopal we should not say. Now you must be you understood the meaning why I said you should not say like that. Mahesh's father, Sunil's mother, mother of Sunil. Don't put it in that manner. Right? House of Sunil, house of yellows, house of red. We can put it. Why? House is inanimate. It doesn't have life. Father, mother, they have the life. And so father of Mahesh, we should not say. Very clear? Why we should not say like that? It should be always talked in terms to the possessive indicator apostrophe S. That is Mahesh's father, Sunil's mother, right? And Gopal's book. Book of Gopal also we can use. Book of Gopal is okay, but father of Gopal is not okay. That way we should be very careful when we are speaking. Why we should not say sir? That is an argumentative. So one of the functions of apostrophe S is to indicate possession, as I told you already. Now, what is the second function of that apostrophe? Is to show the short form. Many times we need not have to write the full thing. Likewise, I am. I am. This is not necessary to be written the complete thing. I do not know. I did not go there. I have not come there. I will go there. These are all the things we need not have to write in full form. Then how we are writing it? That I will write here and let us read it, and how they are giving the meaning, let us find out. For your understanding, I have written certain things here with all punctuation marks. So now you see, these are called inverted commas. Where did I keep them? In the beginning of the dialogue, I have put one set. At the end of the dialogue, I put the other set. And always the other set has to be put inclusive of this punctuation mark. Means the statement is finished. It should indicate first, then the inverted commas. Means here question mark, because it is a question. Are you free tomorrow? Are you free tomorrow? I am questioning. And when it is question, I put a question mark. That all comes under inverted commas. Complete thing. Means, let us not put this inverted commas ever here. No. If it are full stop here, after full stop. Exclamatory after exclamatory. Question mark after question mark, we have to put the inverted commas. Next,
I don't know. Are you free tomorrow? Somebody asked me, I don't know whether tomorrow I am free or not. How I said, I should have said, I do not know. I do not know, it is a long form. Simply for do, and here O I am eliminating. To show that elimination, I am putting that apostrophe over there. Right? I don't know. And even here it is full stop. After full stop, I am putting inverted commas. And next, do you see Murali's house? Do you see Murali's house? Is a question. But here this apostrophe, these two are different. Here its function is to shorten do not. To shorten, to make a short form of do not, I am using DON, apostrophe and T, don't. I make it don't. And here, do you see Murali's house? This house and Murali, these two belong to each other. That belongingness, that possessiveness, we are showing with this S. It is called apostrophe S. And next, I am sorry. Here, A I eliminated. Between I and M, I put the apostrophe to make the short form of I am. I am sorry. I am sorry, it is an expression. And so we have mark of exclamation here. And is a mark of exclamation, there we have to stop. I don't know, I don't, there also we are just a very short pause. Whether it is there or not, in that manner we are stopping there. I don't know. That way we are giving a small pause over there. Here also a small pause. If you see here, I don't means I did not. I have not been. I don't know. Again, I don't. Next, I will. Will, W-I, two letters have been eliminated and I have put apostrophe mark here. I will go there one of these days. In these days, I may go there. But so far, I do not know Murali's house. This all dialogue, how beautiful it is when we are providing the marks of punctuation. And also we have shown, we have learned this mark of punctuation apostrophe, it is used to shorten, to make the short form. Contracted form, contract, means to get it smaller. Right? So for that we are using apostrophe. Here we have used, here we have used, here we have used, here we have used. And again, have. Apostrophe, don't write HA, only VE you put it. Means how? We have. This way we can put we have. Right? That way, for will, remove WI, put only apostrophe, only L, both L, then it is counted as will. Will not. Will not is W-O-N-T. Here is apostrophe necessary? Not necessary. But it is there. Won't. I won't means I will not. I don't means I don't. I do not. I am not means I am not. Right? That way we are writing short form using this apostrophe. It has two functions. Remaining all punctuation marks have only one function to indicate certain things. Right? Now let us see the other lesson in grammar. That is, there are words. A word, if that word is not there, your sentence cannot be completed. That is the main word. And it is called as verb. Verb is, the meaning of the word verb is word.
Because that is the main word in the language, it is called as a verb. And it shows the action. It shows the action. Without action, the sentence cannot be completed. Now, when we know about the verb, we should know little more about the verb. Let us see what is that little more what we are going to learn now. When we talk about the verb, and when we have known, the verb is the main word in the sentence. So when it is main, we should learn more about it. What I want to say is, any language, if you want to learn that language, give stress to the verb. వెర్బ్ అంటే ఏంటి, ఎట్లా ఉపయోగించాలి, ఈ కాంటెక్స్ట్లో ఈ వెర్బ్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అది మనకు తెలిస్తే ఏ లాంగ్వేజ్ అయినా మనం చక్కగా నేర్చుకోగలం. రైట్? ఇఫ్ సంబడి సేస్ రాము బజార్కి పోయింది, రాము బజార్కి పోయింది అని చెప్పగానే మనకి నవ్వు వస్తుంది. వై? The verb part పోయింది is not agreeing with the subject రాము. రాము మగపిల్లవాడు, రాము బజార్కి పోయాడు అంటాం మనం. రాము బజార్కి పోయాడు, రాము ఇంటికి పోయాడు. దట్ వే వి సే ఇల్లు వచ్చాడు అన్నాం కదా, మా ఇల్లు వచ్చింది అంటాం. దో ది హౌస్ డజంట్ కమ్, మన వాడుక భాషలో మనం ఏమంటాం, మా ఇల్లు వచ్చేసిందిరా ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అంటాం. మా ఇల్లు వచ్చాడురా ఇంటికి వెళ్ళిపోతాం అంటామా? అన్నాం. వై? ద వెర్బ్, ఆ క్రియాపదం తెలుగులో కూడాను అది కరెక్ట్గా సెంటెన్స్లో సెట్ అవ్వాలి, అయితే మన సెంటెన్స్ కరెక్ట్ అనమాట. అలాగే భాష ఏదైనా సరే ఆ క్రియాపదం, ఆ వెర్బ్ సెంటెన్స్లో కరెక్ట్గా సెట్ అవ్వాలి, అయితే మనం మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్, మనం రాసే లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఆ క్రియ అంటే వెర్బ్, ఆ వెర్బ్ మనం తెలుసుకోవాలి, ఎక్కువగా తెలుసుకోవాలి. ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఆ వెర్బ్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకోవాలి. లడ్కీ జా రహా థా అని అన్నాం హిందీలోను, లడ్కీ జా రహీ థీ, लड़की दौड़ रही थी, लड़की पड़ी है, लड़की गाई है అని అక్కడ వాడతాం. కానీ లड़की गाया है అనం, लड़का गा रहा है, लड़का गाता है, लड़का गाया है ఇవన్నీ అంటాం. लड़की गई है, लड़का गया है అట్లా చెప్పుకుంటాం హిందీలో కూడా. అంటే ఏంటి, లాంగ్వేజ్ ఏదైనా సరే ఆ వెర్బ్ని కానీ మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగితే లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుంది. ఆ వెర్బ్ని మేనేజ్ చేయడమే చాలా కష్టం. అని మనం కష్టం అని మనల్ని భయపెట్టట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వర్తమాన కాలం అంటాం మనం, అలాగే ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ఒక ఫామ్లో ఉంటుంది. మళ్ళీ ఆ ప్రజెంట్ టెన్స్ అన్నది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రజెంట్ పెర్ఫెక్ట్ ఉంది, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. ఎందుకు అంటే ఆ వెర్బ్ వాక్యంలోనూ ఎలా నడుస్తోందో, ఆ టైం ఎట్లా నడుస్తుందో, పాస్ అవుతుందో, వెర్బ్ కూడా అట్లా పాస్ అవ్వాలి. అందుకు ఈ సింపుల్ ప్రజెంటు, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పెర్ఫెక్టు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నది చెప్పారు. ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకోవద్దు, మనకు వచ్చే క్లాసులో ఇవన్నీ చదువుకుంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చదువుకోవాల్సింది ఏంటి అంటే వెర్బ్ అంటే ఏంటి, వెర్బ్లో మెయిన్గా ఎన్ని ప్రకారాలు ఉన్నాయి. మెయిన్గా అంటున్నాను ఎందుకంటే వెర్బ్లో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని వెర్బులు మనకి ఇక్కడ రాసాను చూడండి, జాగ్రత్తగా మనం కానీ అబ్జర్వ్ చేస్తే కొన్ని అంటే వెర్బ్లో మనకి రెండు రకాలు ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఇక్కడ ఏంటి రాశాను, టాక్, టాక్డ్, టాక్డ్, బుక్, బుక్డ్,
booked, look, looked, looked, listen, listened, listened. సో ఇక్కడ ఉన్నవన్నీ మనం చదువుకున్నాం. మనకి ఏంటి తెలిసింది ఇక్కడ? ఈ వెర్బ్కి, టాక్ అనే వెర్బ్కి ఈడీ తగిలించి పాస్ట్ టెన్స్ చేసాము, ఈడీ తగిలించి మనం పాస్ట్ పార్టిసిపుల్ చేసాము. అంటే ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్సు, ఇది పాస్ట్ టెన్సు, ఇది పాస్ట్ పార్టిసిపుల్. అలాగే ఇది ప్రెజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, పాస్ట్ పార్టిసిపుల్. అయితే ఇక్కడ ఈ మూడు ఎలాగున్నాయి? ఈ మెయిన్ వెర్బ్కి, ప్రెజెంట్ టెన్స్ వెర్బ్కి మనం ఈడీ తగిలించుకున్నాం. అప్పుడు పాస్ట్ టెన్స్ వచ్చేసింది, పాస్ట్ పార్టిసిపుల్ కూడా మనకు వచ్చేసింది ఈడీ తగిలించగానే. జాగ్రత్త, అది జాగ్రత్త మనకి. ఇక్కడ లిజన్, లిజన్డ్, లిజన్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, బుక్, బుక్డ్, బుక్డ్, లుక్, లుక్డ్, లుక్డ్, వాక్, వాక్డ్, వాక్డ్, పాస్, పాస్డ్, పాస్డ్. అలాగే మనకి ఇక్కడ ఈడీ పెట్టుకోగానే ఈ మూడు ఫామ్స్ మనకు వచ్చేస్తాయి. అంటే మనం రాసుకోవచ్చు ఈజీగా ఈడీ పెట్టుకుని. కానీ కొన్ని ఉన్నాయి వాటికి ఈడీ మనం తగిలించలేము. సో వాటికి పాస్ట్ టెన్స్ ఫామ్ వేరు, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వేరు. అలాగున్నాయి. గో, వెంట్, గాన్. చూసారా? మూడు డిఫరెన్స్గా ఉన్నాయి. ఈట్, ఏట్, ఈటెన్. మూడు డిఫరెన్స్ అయ్యి. షట్, షట్, షట్. దానికి ఈడీ లేదు, ఇంకో ఫాము లేదు. ప్రజెంట్ టెన్స్ ఏదైతే ఉందో పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అవే. బై, బాట్, బాట్. టీచ్, టాట్, టాట్. అంటే పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వేరేగా ఉన్నాయి. రైట్? అయితే ఇలాగ వెర్బ్లు మనం రెండు ప్రకారాలుగా చూసుకున్నాం, తెలిసిపోయింది మనకి. ఎస్, వెర్బ్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్ అని. అయితే వీటిని ఏమంటారు, వాటిని ఏమంటారు? దీస్ ఆర్ కాల్డ్ as రెగ్యులర్ వెర్బ్స్. వై? బికాస్ దే టేక్ ఈడీ టు బికమ్ past tense and past participle. Once again, those verbs which take ed with them and form past tense and past participle, those are called as regular verbs. Other than those, they are irregular. Other than those, they are irregular. Talk, టాక్డ్, టాక్డ్. స్పీక్ ఉందనుకోండి, స్పీక్, స్పీక్డ్, స్పీక్డ్ ఉందా? లేదు, కాదు, తప్పు, పొరపాటు. అయితే ఏంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్. అండ్ ఇన్ ఓల్డెన్ డేస్ స్పీక్, స్పేక్ అనేవారు. స్పీక్, స్పోక్, స్పోకెన్ ఒకటే మాట. టాకు, స్పీకు ఒకటే మాట, పెద్ద పదాలు. కానీ మనం ఏం చేసుకున్నాం? దానికి టాక్ ఈడీ తగిలించాం. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. క్వశ్చన్, క్వశ్చన్డ్, క్వశ్చన్డ్. స్పీక్, స్పీక్, స్పోక్, స్పోకెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. రైట్? అలాగా మనకి ఆరు పాస్ట్ టెన్సు, పాస్ట్ పార్టిసిపుల్ ఈ రెండు కూడాను వాటికి వేరే వేరే పదాలు కానీ ఒకే విధమైన పదాలు కానీ ప్రెజెంట్ టెన్స్లో లేనివి అక్కడ ఉంటే అది ఇర్రెగ్యులర్ వెర్బ్. దీస్ ఆర్ రెగ్యులర్ వెర్బ్స్ అండ్ దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఆ ఎక్సర్సైజ్లో మనకి చూస్తే మంచి తమాషాగా ఉంది. ఏంటి ఎక్సర్సైజు? స్విమ్ అని ఇచ్చేసి ఆ రెండోది పాస్ట్ టెన్స్ వదిలేశారు. వెదర్ ఇట్ ఈజ్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ మనం చెప్పుకోవాలి. అది తమాషా దాంట్లో. ఒకటి పాస్ట్ టెన్స్లో బాట్ ఇచ్చాడు, ప్రజెంట్ టెన్స్లో వదిలేశారు.
ఆ ప్రజెంట్ టెన్స్లో ఆ బాట్కి ఏంటి రాయాలి మనం, వెదర్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ మనం చెప్పాలి. సో బాట్ వీ హ్యావ్ హియర్. సో వాట్ ఈస్ ప్రజెంట్ టెన్స్? బై. బై, బాట్, బాట్. సో ఈజ్ ఇట్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్? ఈడీ తగిలించలేదు కాబట్టి ఇర్రెగ్యులర్. ఈడీ తగిలిస్తే రెగ్యులర్. చూడండి, క్లోజ్, క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్, క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. అలాగే ఇక్కడ డాన్స్డ్, డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్. సో ఇట్ ఈస్ రెగ్యులర్. క్లోజ్ ఈజ్ రెగ్యులర్. అది మనం ఇక్కడ టేబుల్ తయారు చేసుకోవాలి. ఇలాగ మనం అన్ని వెర్బులతో కానీ మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, వాట్ ఆర్ దీస్, వీ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్. అండ్ ఇన్ యువర్ గ్రామర్ బుక్, ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ ఎనీ కైండ్ ఆఫ్ గ్రామర్ బుక్ ఎనీవేర్, దేర్ విల్ బీ 2 to 3 pages ఆఫ్ టేబుల్స్ విల్ బి దేర్. దాంట్లో ఇదే ఇస్తారు. రెగ్యులర్ వెర్బ్స్ ఈడీతో ఉన్నవి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఈడీ లేనివి, వాటి ఫామ్స్ అలా ఉంటాయి. కమ్, కేమ్, కమ్ అంటే ఏంటి, 2 చోట్ల కమ్ వచ్చింది, మధ్యలో కేమ్ వేరే వచ్చింది. షట్, 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 పుట్, 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 కట్, కట్, కట్. ఈ 3 ఒకలాగే ఉంటాయి. అవన్నీ దాంట్లో చెప్తారు. మనం జాగ్రత్తగా కానీ చూసుకుంటే ఆ వెర్బ్ అనేది మనకి తెలిసిపోతుంది. ఆ వెర్బ్ తెలిసిపోయిన తర్వాత దానికి ఐఎన్జీ ఎప్పుడు తగిలించాలి, దాని ముందు విల్ ఎప్పుడు పెట్టాలి, కెన్ ఎందుకు పెట్టాలి దాని ముందు, మే ఎందుకు పెట్టాలి దాని ముందు, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఇంగ్లీష్ చక్కగా రాసుకోగలం. అంటే ఎక్కడ ఐ కెన్ రైట్ అనేది ఎక్కడ రాయాలి, ఐ మే రైట్ అనేది ఎక్కడ రాయాలి, ఐ రైట్ అని ఎక్కడ రాయాలి, ఐ రోట్ ఎక్కడ రాయాలి, ఐ ఆమ్ రైటింగ్ అనేది ఎక్కడ రాయాలి. ముందస్తుగా మనకి ఆ రైట్ అన్న వెర్బ్ రావాలి. అది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా మనకు తెలియాలి. రైట్, రోట్, రిటెన్. సో ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ వెర్బ్. అది ముందస్తుగా మనం రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చదువుకుంటే మిగతా క్లాసుల్లో మనం దీని గురించి ఇంకా ఎక్కువగా, అయితే ఈ క్లాస్లో ముందుకు వెళ్తే కొంచెం మనం ఇంకా కొంచెం ఎక్కువగా దాని గురించి చదువుకోవచ్చు.